చాలామంది ఇప్పుడు అంటే ఈ మధ్యలో చాలా చూస్తున్నాము. డివోర్స్ కేసులు ఫుల్ పెరిగిపోతున్నాయి. మెయింటెనెన్స్ కేసెస్ చాలా పెరిగిపోతున్నాయి. పెళ్లి చేసుకున్న 3 నెలలకు, 4 నెలలకు కూడా డివోర్స్ తీసుకొని మెయింటెనెన్స్ తీసుకునే ఆడవాళ్ళున్నారు. ఇలాంటి కేసెస్ చాలా పెరుగుతున్నాయి. అండ్ ఈ మ్యాటర్‌లో హస్బెండ్స్ చాలా అంటే చాలా సఫర్ అయితున్నారు. సో, ఇలా సఫర్ అయితున్న హస్బెండ్స్‌కి ఒక డౌట్ ఉంటది. ఏంటి? ఈ మెయింటెనెన్స్ ఎన్ని రోజులు ఇవ్వాలని చెప్పేసి. అంటే ఇంక లైఫ్ లాంగ్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా డౌట్ ఉంటది కదా! ఇక వీడు సంపాదించే డబ్బులంతా ఇంక వైఫ్‌కి మెయింటెనెన్స్ ఇవ్వడమే సరిపోతూ ఉంటది. సో, ఎంత టైం వరకు ఇవ్వచ్చు అంటే, ఆ వైఫ్ మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నంత వరకు మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ వైఫ్ గనుక సెకండ్ మ్యారేజ్ చేసుకుందనుకోండి, మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఆమె లైఫ్ లాంగ్ సెకండ్ మ్యారేజ్ చేసుకోకుండా ఉంది అంటే, లైఫ్ లాంగ్ మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ పిల్లల వరకొస్తే మాత్రం వాళ్ళు మేజర్స్ అయ్యే వరకు కూడా మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మేజర్స్ అయిన తర్వాత మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, మెయింటెనెన్స్ అనేది కోర్ట్ నిర్ధారణ చేసిన తర్వాత మంత్లీ మీరు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మీకు గనుక మీ వైఫ్ వెళ్ళి సెకండ్ పెళ్లి చేసుకుంది అని తెలవగానే వెంటనే వెళ్ళి అడ్వకేట్‌ని కలిసి నెక్స్ట్ ఏం స్టెప్ ఎయ్యాలనేది తెలుసుకోండి.